జస్ట్ యూట్యూబ్ వీడియో చూసి మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. సో యూట్యూబ్లో ఉన్న ఎనీ వీడియో మనం క్లిక్ చేసి జస్ట్ 30 సెకండ్స్ చూస్తే చాలు మనకు వీడియోకి $5 వరకు ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ కూడా పేపాల్ పేమెంట్ ప్రూఫ్స్. సో మనం ఒకవేళ ఒక్క వీడియో చూస్తే కనుక మనం $5 వరకు ఎర్న్ చేయొచ్చు. 10 వీడియోస్ చూస్తే కనుక $50 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. సో అలాగే మనం 30 వీడియోస్ పర్ డే చూస్తే కనుక $150 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. ఇందులో గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఎన్నిసార్లు కావాలన్నా ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చేయడానికి మనకి జస్ట్ ఒక మొబైల్ ఫోన్ కానీ లేదా ఒక కంప్యూటర్ కానీ మనకు కావాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూట్యూబ్కి సైన్ ఇన్ అవ్వాలి. యూట్యూబ్ అకౌంట్ అందరికీ ఉంటుంది. ఒకవేళ లేకపోయినట్లయితే మనము ఒక కొత్త గూగుల్ అకౌంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనము యూట్యూబ్ హోమ్ పేజ్కి వచ్చాక లెఫ్ట్ సైడ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే బెస్ట్ ఆఫ్ యూట్యూబ్ అని ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి యూట్యూబ్లో బెస్ట్ పర్ఫార్మింగ్ వీడియోస్ ఏంటి అనేది మనకి యూట్యూబ్ చూపిస్తుంది అనమాట. సో అలాగే ఈ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్న వీడియోస్ అన్ని కూడా మనం చూడొచ్చు. దీంట్లో మ్యూజిక్, స్పోర్ట్స్, గేమింగ్, మూవీస్, న్యూస్ అండ్ సో ఆన్. సో ఇప్పుడు మనము గేమింగ్ మీద క్లిక్ చేస్తే ఈ గేమింగ్ సెక్షన్ పేజ్కి మనం వచ్చేస్తాం. సో ఈ గేమింగ్ సెక్షన్లో ఇక్కడ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ గేమింగ్ వీడియోస్ని చూస్తున్నారు. కానీ ఇక్కడ చూసే వాళ్ళందరికీ కూడా తెలియని ఒక ఫ్రీ స్ట్రాటజీని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది కంప్లీట్లీ లెజిట్ అండ్ 100% ఫ్రీ. యూట్యూబ్ యాక్చువల్లీ అన్ని కంట్రీస్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మనం వరల్డ్లో ఎక్కడి నుంచైనా కూడా చూడొచ్చు. సో ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ కేటగిరీ ఆఫ్ గేమింగ్ వీడియోస్లో మనము ఒకటి పిక్ చేసుకుందాం. ఫస్ట్ మనం మైన్క్రాఫ్ట్కి వెళ్దాము. సో మనం ఇక్కడ మైన్క్రాఫ్ట్ సంబంధించిన లాట్ ఆఫ్ వీడియోస్ మనం చూడొచ్చు. సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఉన్న లైవ్ వీడియోస్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. సో అక్కడ వాళ్ళు ఒక లైవ్ స్ట్రీమ్ని రన్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ చూసినట్టు లాట్ ఆఫ్ పీపుల్ ఈ వీడియోని చూస్తున్నారు. అండ్ మనం ఇక్కడ చూసినట్టు ఈ వీడియోస్కి కూడా చాలా డిమాండ్ ఉంది. సో ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూడడం ద్వారా మనం మనీ ఎర్న్ చేయాలంటే ఈ సెకండ్ వెబ్సైట్కి మనం వెళ్ళిపోతాము. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి ఒక మంచి ఆపర్చునిటీ, మన లింక్ని షార్టన్ చేసుకొని దాని ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం యూస్ చేసే స్ట్రాటజీలు ఏంటంటే చాలా సింపుల్ స్ట్రాటజీ అండ్ ఈజీగా మనం మనీ ఎర్న్ చేసుకునే స్ట్రాటజీ మనం చూద్దాం. సో ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే 7r6.com. సో ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. ఏంటంటే మనం ఈ వెబ్సైట్లో ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం మన లింక్ని షార్టన్ చేసుకోవాలి. సో మనం ఇలా చూస్తున్న యూట్యూబ్ వీడియోస్కి కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ షేర్ బటన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఈ షేర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక URL వస్తుంది. సో ఆ URLని మనం కాపీ చేసుకోవచ్చు. సో మనం ఈ వీడియో లింక్ని కాపీ చేసుకున్న తర్వాత 7r6 అనే ఈ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ ఉన్న బార్లో ఆ URL అనేది మనం పేస్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన యూట్యూబ్ URLని ఆటోమేటిక్గా అది షార్టన్ చేసి మనకు ఒక లింక్ని ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్గా వచ్చిన URLని ఎప్పుడైతే పీపుల్ క్లిక్ చేస్తారో మనకు ఆటోమేటిక్గా వాటి ద్వారా మనీ వస్తుంది అనమాట. సో వన్స్ మనం మనీ ఎర్న్ చేశాక మనము మన పేపాల్ అకౌంట్ కానీ, బిట్ కాయిన్కి కానీ, వెబ్ మనీకి కానీ లేదా పర్ఫెక్ట్ మనీ అలాగా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్కి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ అప్ ఉన్న సైన్ అప్ బటన్ని క్లిక్ చేయాలి. సో మనము అప్పుడు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. R7 URL షార్ట్. సో దీంట్లో మనము మన యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేసి రిజిస్టర్ అవుతాము. సో ఇదేంటంటే 100% ఫ్రీ అండ్ ఇట్స్ అవైలబుల్ వరల్డ్ వైడ్. సో మన అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అయిన తర్వాత మన డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. సో డాష్ బోర్డ్ నుంచి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే న్యూ షార్ట్ అండ్ లింక్ అనే బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనం మన URLని పేస్ట్ చేస్తాము. సో అలా పేస్ట్ చేసిన తర్వాత ఆ URLని షార్టన్ చేసి మనం మనీ ఎర్న్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనం చూసిన లైవ్ వీడియో URLని కాపీ చేసి ఇక్కడ డాష్ బోర్డ్లో పేస్ట్ చేసిన తర్వాత ఈ అలియాస్లో మనము మైన్క్రాఫ్ట్ అని టైప్ చేస్తాం. సో ఇక్కడ మైన్క్రాఫ్ట్ అనేది ఏంటంటే నేమ్ ఆఫ్ ది వీడియో అనమాట. సో అలియాస్ ఎంటర్ చేసిన తర్వాత మనము షార్టన్ బటన్ క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే మైన్క్రాఫ్ట్ షార్టన్ లింక్. సో మనం స్టెప్ 3కి వచ్చేస్తే ఏంటంటే యూట్యూబ్లోకి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇదే సేమ్ ప్రాసెస్ 3 డిఫరెంట్ వీడియోస్కి రిపీట్ చేద్దాం. సో మనం ఎక్కువ ఎన్ని యూట్యూబ్ వీడియోస్కి URL మనం షార్టన్ చేస్తామో అంత ఎక్కువ మనీ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం పర్టికులర్గా లైవ్ స్ట్రీమింగ్ వీడియోస్ మాత్రమే ఇలా చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో మనం యూట్యూబ్లో ఒక వీడియో క్లిక్ చేసిన తర్వాత అది ఇంకొక యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ వీడియో కూడా సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఆ వీడియోలకు కూడా వెళ్ళి మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాం. అదే యూట్యూబ్ URL యూజ్ చేసి దాన్ని కాపీ చేసి దాన్ని షార్టన్ చేస్తాం అనమాట. సో మనం అదే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉంటాము. ఆ యూట్యూబ్లో వచ్చిన URLని కాపీ చేసుకొని ఇక్కడ డాష్ బోర్డ్లో పేస్ట్ చేసి ఆ URLని షార్టన్ చేస్తాం అనమాట. సో మనం అలాగా
డిఫరెంట్ యూట్యూబ్ వీడియోస్ అన్నిటిని కూడా మనం షార్టెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాటి ద్వారా మనం ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం స్టెప్ 4కి వచ్చేస్తే ఏంటంటే స్టెప్ 4లో మనం ఈ వెబ్సైట్లోకి వచ్చాము. ఈ వెబ్సైట్ ఏంటంటే steamcommunity.com. సో ఈ వెబ్సైట్ ఏంటంటే ఒక గేమింగ్ వెబ్సైట్, ఒక గేమింగ్ ప్లాట్ఫామ్. సో ఇందులో ఏంటంటే ఇది ఒక కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీస్లో ఉన్న ఫోరమ్స్లో ఏంటంటే డిఫరెంట్ పీపుల్ వాళ్ళు ఆడే గేమ్స్కి సంబంధించిన డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి డిస్కస్ చేస్తారు. సో రైట్ నౌ మనం చూస్తున్న ఈ మైన్ క్రాఫ్ట్ అనే గేమ్ మీద చాలా డిఫరెంట్ డిస్కషన్స్ అనేవి రన్ అవుతున్నాయి ఆల్రెడీ. సో మీరు ఇక్కడ చూసినట్టు లాట్ ఆఫ్ పీపుల్ ఈ గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఈ గేమ్ ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఈ గేమ్ కి సంబంధించిన వీడియోస్ కూడా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అనేవి వస్తున్నాయి అనమాట. సో మనం స్టీమ్ కమ్యూనిటీలో ఫ్రీగా సైన్ అప్ అయ్యి మైన్ క్రాఫ్ట్ గురించి ఒక పోస్ట్ చేస్తే, మైన్ క్రాఫ్ట్ అనే కాదు ఇంకా ఎనీ అదర్ ట్రెండింగ్ గేమ్స్ గురించి మనం పోస్ట్ చేయొచ్చు. సో ఆ పోస్ట్ లో ఈ మైన్ క్రాఫ్ట్ సంబంధించిన 7 or 6 URL షార్ట్ అనేది మీరు పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇలా పోస్ట్ నుంచి ఏంటంటే లాట్ ఆఫ్ క్లిక్స్, లాట్ ఆఫ్ ట్రాఫిక్ మనకి వస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు మన లింక్ చూసి క్లిక్ చేసి ఆ యూట్యూబ్ వీడియో అనేది చూస్తారనమాట. సో అలా ఎవరీ సింగిల్ క్లిక్ కి మనం ఏంటంటే లాట్ ఆఫ్ పేపాల్ మనీ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అలా జస్ట్ ఒక వీడియోతోనే మనం hundreds and thousands of dollars కూడా ఎర్న్ చేయొచ్చు. సో వీడియో ఎక్కడి వరకు చూసిన వాళ్ళకి ఏంటంటే నేను ఒక బోనస్ టిప్ ఇవ్వబోతున్నాను. ఇదేంటంటే సో ఇది ఒక సీక్రెట్ వెబ్సైట్, ఎవరితో కూడా షేర్ చేయని ఒక సీక్రెట్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఏంటంటే moot.us. సో బేసికలీ ఇదేంటంటే ఒక స్పెషల్ ఫోరం. సో ఇందులో మనకి లాట్ ఆఫ్ పీపుల్ దొరుకుతారనమాట ఈ మైన్ క్రాఫ్ట్ గురించి సంబంధించిన డిస్కషన్స్ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ చాలా మంది డిఫరెంట్ ఫోటోస్, డిఫరెంట్ వీడియోస్ అనేవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా వాళ్ళు వాళ్ళ మైన్ క్రాఫ్ట్ గేమ్ ప్లేని పోస్ట్ చేయడం ద్వారా దే ఆర్ గెటింగ్ thousands of views. సో అలా ఈ కమ్యూనిటీస్ లో ఏంటంటే లైవ్ వీడియోస్ కి ఎక్కువ రీచ్ ఉంటుంది. సో అందుకని మనకి ఈజీగా మనం షార్టెన్ చేసిన URL ద్వారా ఎక్కువ క్లిక్స్ అనేవి మనకి వస్తాయి. సో అలాగా మన కమ్యూనిటీలో పోస్ట్ చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ మనకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ టెంప్లెట్ డన్ ఫర్ యూ టెంప్లెట్ ఉంది. సో దీంట్లో మనం ఏంటంటే వాచ్ ద లైవ్ స్ట్రీమింగ్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ URL పేస్ట్ చేసి మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం సింపుల్ గా చేసేది ఏంటంటే 7 or 6 లో షార్టెన్ చేసిన లింక్ ని కాపీ చేసుకొని ఈ డన్ ఫర్ యూ టెంప్లెట్ లో పేస్ట్ చేసి మనము ఈజీగా క్లిక్స్ తెచ్చుకొని మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మనం అలా షార్టెన్ చేసిన లింక్ ని ఈ 2 డిఫరెంట్ కమ్యూనిటీ వెబ్సైట్స్ లో మనం పోస్ట్ చేయడం ద్వారా మనకి ఈజీగా ఎక్కువ క్లిక్స్ అనేవి వస్తాయి అనమాట. ఎందుకంటే మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉంటున్నారో మనం అక్కడికే వెళ్ళి ఆ URL ఇస్తాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ ఎర్నింగ్.